హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన. ఈరోజైతే నేను మీకు పీనట్ బటర్ని చూపిస్తున్నాను. హోమ్ మేడ్ అండి. దీనికి కావాల్సినవి చూద్దాము. ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక 5 ఖర్జూరాలు, ఇంకా ఒక అరకప్పు బెల్లం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకొక 4th ఇంగ్రీడియంట్ కూడా ఉంది. నేను దాన్ని లాస్ట్లో చూపిస్తా. సో ఖర్జూరాలను అయితే డీసీడ్ చేసేసుకోండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. ఇది అలవాటైతే మనం బయట కూడా కొన్ని తినాలని కూడా అనిపించదు మనకి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీ ఇంట్లో కనుక షుగర్ తక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక బెల్లం క్వాంటిటీ కానీ లేదంటే ఖర్జూరం క్వాంటిటీ కానీ తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను వేరుశనగ గుళ్ళు వేపుతున్నాను. నేను తమిళనాడులో 10 minutes రెసిపీ అని పెట్టాను, కానీ యాక్చువల్గా 5 minutesలో చేసేసుకోవచ్చు. కాకపోతే వేరుశనగ గుళ్ళు వేపి ఉండాలంతే. సో వేరుశనగుళ్ళు వేపి వాటి పైన పొగరు తీసేసి ఆగుతూ గ్రైండ్ చేశానండి. న్యాచురల్గానే ఇందులో నుంచి ఆయిల్ అనేది వస్తుంది. సో వాటితో పాటు ఖర్జూరాలు యాడ్ చేసి బెల్లం పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ అస్సలు మిక్స్ చేయకూడదు, చేస్తే మాత్రం పాడైపోతుంది. సో ఇందులో నేను 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను. వేసి ఆగుతూ గ్రైండ్ చేస్తూ ఉంటే ఇంత స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ అంటారు కదా, మీకు ఆ షైన్ కనిపిస్తూనే ఉండొచ్చు. దీన్ని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. వీడియో అయిపోయిందా అంటే కాదు. సో మనం నెయ్యి ఫ్రిడ్జ్లో పెడితే పేరుకుంటుంది కదా, అలాగే ఇందులో ఈ పీనట్ బటర్లో నెయ్యి వేసాం కాబట్టి అది ఫ్రీజ్ చేసినప్పుడు కొంచెం గట్టిగా అయితే అవుతుంది. దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో, అంటే అడుగున నీళ్ళు బాయిల్ చేసి అందులో పెట్టి చేసుకోవాలన్నమాట. సో నేను శాండ్విచ్ కూడా చూపిస్తున్నాను. బ్రెడ్ నేతిలో వేపి ఇది స్ప్రెడ్ చేసి దీని మీద కట్ చేసిన బనానా అయితే పెడుతున్నాను. సో ఇలా తింటుంటే ఉంటుందిరా చారి, ఆ టేస్టే వేరు. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే వెజ్ హెల్తీ హోమ్ మేడ్ మైనస్ వీడియో కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I hope you like this video. Please subscribe my channel. Thank you so much for watching. Bye bye.